న్యాయస్థానం మీద కూడా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, న్యాయవాదుల మీద ఉందన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని మొదటి ఫ్లోర్లో రామరాజు మెమోరియల్ రీడింగ్ రూమ్, ఫిట్నెస్ సెంటర్ను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 10 లక్షల ఎంపీ నిధులతో సిద్దిపేట బార్ అసోసియేషన్ కోసం ఒక రూమ్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులుగా మేము న్యాయస్థానానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, పట్టణ అధ్యక్షులు వెంకట్, సంతోష్ పాల్గొన్నారు. శ్రీనివాసరాజు గారు సుమారు 35 లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేసిన తర్వాత అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాన్ని నేను ఎంపీ గెలిచిన తర్వాత బార్ అసోసియేషన్లో న్యాయవాద మిత్రులను కలవడానికి ఇచ్చేసినప్పుడు కొంత సహాయం అడిగినారు. 10 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్తో ఇచ్చి బార్ అసోసియేషన్ ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మహిళా న్యాయవాదుల కోసం ఒక రూమ్ని, అదే రకంగా మిగతా అందరూ న్యాయవాద సోదరుల కోసం బార్ అసోసియేషన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుడు జనార్దన్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆ బార్ అసోసియేషన్ రూమ్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అన్ని ప్రముఖ దినపత్రికలలో రిపోర్ట్ అయినట్టు న్యాయస్థానాల మీద కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇది దురదృష్టకరం. అట్లాంటి సంఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయవాద మిత్రులమైనటువంటి మా మీద, చట్టాలు చేసేటువంటి వ్యక్తులమైనటువంటి మా మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ దేశంలో 4 వ్యవస్థల్లో ఒక వ్యవస్థ అయినటువంటి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెరిగే రీతి లోపల న్యాయవాద మిత్రులు, మేము, కక్షిదారులు అందరూ కూడా కలిసి పనిచేస్తామని, ఆ బాటని వీడి ఎవరైనా పక్కదారిలో పడుతున్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా శిక్షించేందుకు న్యాయవాదులుగా మేము న్యాయస్థానానికి అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాం. సిద్దిపేట బార్ అసోసియేషన్కి మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం.